హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు మోటార్ దించుతున్నాము. మనం కాలిపోయిందని చెప్పినా కదా, ఆ మోటార్ కట్టించి మళ్ళీ దించుతున్నాము. వీడియోని పూర్తి వరకు చూడండి, పూర్తి తరమిస్తాను. చైన్ బ్లాక్తో ఈ మోటార్ అయితే మళ్ళీ దించుతున్నాం. ఈరోజు మొన్న వీక్నేమని చెప్పినా కదా, కాలిపోయిందని చెప్పి మొన్న వీకేసాము. కాలిపోయితే దాన్ని మళ్ళీ 2 రోజుల తర్వాత మెకానిక్ దగ్గర కొనవైతే కట్టిస్తే ఈరోజు మళ్ళీ దించుతున్నాం మోటార్ను. చైన్ బ్లాక్తో చూడు, చాలా ఈజీ పని. చైన్ బ్లాక్తో పైపులు చాలా ఉన్నాయి, 30 పైపుల దాకా ఉన్నాయి. ఇక స్టాండ్తో దించుదామంటే ఏమో మనకు 30 పైపుల దాకా బ్యాలెన్స్ ఆగదని ఇంకా చూడండి పైపులు ఎన్ని ఉన్నాయో. మొత్తం డబుల్ పైపులు వీకినాము, ఒక 3-4 సింగిల్ పైపులు వీకినాము, మిగతా మొత్తం డబుల్ పైపులు వీకినాము. ఇక స్టాండ్తో దించుదామంటే బ్యాలెన్స్ ఆగదని చెప్పేసి చైన్ బ్లాక్తో దించుతాము. వీటికి ట్రాక్టర్ రాకుండా ఉన్నది, తిరుగులు నాట్లు వేసుకోరు అందరూ. ఇక ట్రాక్టర్కి రాదని చైన్ బ్లాక్ మాదే ఉంది కాబట్టి ఇక మేమే దించుకున్నాము. 2 పొద్దు అంతా అయింది. పొద్దుగాల 10 గంటలకు అయితే సాయంత్రం 6 అయింది మొత్తం దించే వరకు. చూడండి ఫ్రెండ్స్, రైతుల కష్టాలు ఇట్లుంటాయి. మోటార్లతో బాగా ఇబ్బంది అవుతుంది, వర్షాలు లేక. భూగర్భ జలాలు పురాగా అడిగంటిపోయినాయి, నీళ్ళు పోస్తలేవు. అవి ఉన్న కాడికైనా కొన్ని ఆపుకుంటా పోసేవరకంటే మోటార్లు కారిపోతున్నాయి ఎక్కువ శాతము. ఇక ఏం చేద్దాం ఫ్రెండ్స్, మోటార్ వీకినాము, కట్టిపించినాము, మళ్ళీ ఈరోజు దించుతున్నాము. మొత్తం 10,000 దాకా ఖర్చు వచ్చింది. ఇక రైతులతో మరి పొలాలు పండుగ పోతాయి, ఏం అర్థమవుతలేదు. ఇప్పటికి వర్షం లేదు, ఏం లేదు. నీళ్ళు వేసుకున్నా నీళ్ళు వల్ల ఏమి వేసుకోలేరు. వీడియో నచ్చితే లైక్